ఆపు ఆపు ఆపరా. ఎక్కడికి? మా ఊరికి వెళుతున్నాం. పెళ్లికెళ్ళి వచ్చాం ఫ్యామిలీతో కలిసి. ఏంటి సార్? కొద్ది రోజులుగా ఇక్కడే తిరుగుతున్నావేంటి? నేనా? లేదు సార్. వెనకే ఉంది. ఇందులో ఏముంది? పట్టుకోట్రా, జిప్ తీయండి. రండి త్వరగా, రండి రండి త్వరగా రండి. ఢిల్లీ పెట్టకూడదు. పోండి పోండి పోండి, ఇంకా ఇంకా స్పీడ్గా. వాడి రోజు తప్పించుకోకూడదు, పట్టుకోవాలి. వదిలిపెట్టకండి. రండి త్వరగా రండి. చెత్త దాయాల పట్టుకోండి వాడిని. ఇంట్లోకి ఎక్కించండి. దిగవే. రే, దాన్ని ఓపెన్ చేయి. తెరిచి చూపించు. దాన్ని ఇటివు. 1.5 kg గంజాయి, 3 kgల జింక మాంసం. దీనికి శిక్ష ఏంటో తెలుసా? అనిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 51 షెడ్యూల్ 3, 7 ఏళ్లు జైలు శిక్ష. 1.5 kg సెక్షన్ 20V1 10 ఏళ్లు. ఫ్యామిలీ ప్యాకేజు మొత్తం 17 ఏళ్లు. కుటుంబ సమేతంగా వెళ్ళి ఉండొచ్చు. అయ్యో దేవుడా, నాకేం తెలియదన్నయ్య. పక్కూర్లో అతని ఫ్రెండ్ పెళ్లికని తీసుకెళ్లాడు, అందుకే వెళ్ళాం మేము. దయచేసి సార్ ఆ అమ్మాయిని వదిలేయండి. ఆ దరిద్రుని ఏమైనా చేయండి. ఏంట్రా అలా చూస్తున్నావు? వదిలేయడానికే పిలిపించాను. అడుగుతున్నారుగా, వదిలేస్తాను. చాలా థ్యాంక్స్ అండి, కానీ కొంచెం ఖర్చు అవుతుంది. పర్వాలేదు. 5 లక్షల వరకు. దీన్ని మేము కాల్ చేస్తాం. దాన్ని మీరు తీసుకెళ్లి వండుకొని తినండి. ఏమంటారు? అయ్యో అలా అనకండి సార్. నా చెల్లెలు తన కూతురు రోడ్డు మీద పడతారు. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. కావాలంటే డబ్బులు ఇచ్చా కాళ్ళు పట్టుకో. ఏమంటావు? సార్ ఇలా 5 లక్షలు అడిగితే మేము ఎక్కడి నుంచి తెస్తామో చెప్పండి. కొంచెం తగ్గించండి సార్. అబ్దుల్ భాయ్ మీరేమంటున్నారు? అంత డబ్బు నేను ఇప్పుడు ఎక్కడి నుంచి తేగలను? సరైతే ఒక పని చేయండి, 2.5. దానికి తగ్గను. ఇక ఈ విషయంలో బార్గైన్ లేదు. వద్దు, ఇలా రా రా. ఇలా చూడు, మన యూనియన్ డబ్బులున్నాయి కదా, అది మీ దగ్గరున్న డబ్బు కలిపి ఆయనకి ఇచ్చేసేయి. లేకుంటే ప్రాబ్లం అవుతుంది. మామూలు కేసు కాదు ఇది. ముందు నువ్వు ఆ డబ్బుది. ఇలా ఇవ్వు. నువ్వురా. తెలియక చేశాను. ఇదిగోండి సార్, మీరు అడిగింది కరెక్ట్గా ఉంది. అయితే బయలుదేరండి. రామ్మా. దాన్ని తీసుకెళ్ళు. బాగా మిరియాలేసి కూర వండితే అదిరిపోద్ది. నువ్వు నా కుటుంబాన్ని సర్వనాశనం చేసేదాకా వదలవా? ఈ ఊర్లో ఉన్న పేద రైతులందరూ కష్టపడి సంపాదించిన డబ్బేరా ఆ పోలీసులకు ఇచ్చింది. అది వీళ్ళ కోసం. నువ్వు జీవితంలో బాగుపడవరా? వచ్చాడండి పెద్ద కమ్యూనిస్టు. కమ్యూనిస్ట్ అంటే అంత లోకమంటరా? అంత గొప్ప నిజాయితీపరుడు అయితే ఇప్పుడు ఎందుకని లంచం ఇచ్చావు? నువ్వు ఇలా రా, వాడిని దేవుడే చూసుకుంటాడులే. రా. పనికి మన వెదవా. నువ్వు రామ్మా. నువ్వు ఎక్కువయా. ఎక్కువ. ఆ రోజు ఏం చెప్పారా ఆ రోజున నేను కాలేజీ ఫీజుకి డబ్బు అడిగితే పార్టీ ఆఫీసులో గొడవ చేయొద్దు. నువ్వు నీ పార్టీ ఆఫీస్ నిన్న అసలు పార్టీ ఆఫీస్ అంటారా? ఆ రోజున నాకు డబ్బులు ఇవ్వకుండా మీరు మోసం చేస్తారా? మీరు పార్టీ ఆఫీసులో బండి ఆపరా. నా కొడుకు కాలేజ్ అడ్మిషన్ కోసం డబ్బు అడిగితే ఆ రోజు నువ్వేం చెప్పావురా? నియమాల గురించి చెప్పావు. ఇప్పుడు నీ బామ్మర్ది స్మగ్లింగ్ చేసి జైల్లో ఉంటే వాడికి ఖర్చు పెట్టడానికి ఇక్కడ డబ్బులు వాడావు. చూడతో నీ బామ్మర్దే నాకు ఈ విషయాలని వచ్చి చెప్పాడు. జనాల్ని మోసం చేయడానికి వచ్చిన పార్టీ నేత. తీసుకుపోరా మా డబ్బంతా. మోసం చేసి మా డబ్బంతా తీసుకుపోతున్నావా? నువ్వు రావడం లేదా? లేదు. అది కాదు,
డబ్బు కట్టేశారా? కట్టేశాను. ఎక్కడ కట్టారు? బ్యాంక్లోనా, ఫారెస్ట్ ఆఫీస్లోనా? నాతోనే అబద్ధం చెప్తున్నారు కదా. ఏం చేయమంటావు? నా తోడబుట్టిన తోబుట్టువట. ఎప్పుడు చెల్లెలు వాళ్ళ కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉంటారు. చెల్లెల్ని ప్రేమించండి, సహాయం చేయండి, నేనేం వద్దంటలేదుగా. కానీ ఇది ప్రేమ కాదు, పిచ్చి పిచ్చి. మీ చెల్లెలు ఒక్కతే బాధపట్టలేదు, ఇక్కడ నేను కూడా బాధపడుతూనే ఉన్నాను. అరే తను అంత పెద్ద సమస్యలో ఇరుక్కున్నప్పుడు నన్నేం చేయమంటావు? ఏ సమస్య? తనకేమైనా యాక్సిడెంట్ అయిందా? ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయిందా? సొంత భార్య బిడ్డలు లెక్కించుకున్న కారులో సారా గంజాయిని లెక్కించుకున్న వాడిని అల్లుడిగా తీసుకొచ్చినప్పుడు ఆలోచించి ఉండాల్సింది. అసలే మనం ఇక్కడ నరకంలో ఉంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడి ఏం లాభం? తెలియకుండా ఓ తప్పు చేశాను. తప్పు చేసింది నేనే. నా లోపాన్ని తెలుసుకుని కూడా నాకు జీవితం ఇచ్చారని మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను. మీరు చెప్పిన వారిని నేను విన్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది, ఈ రోగం ఉన్న మీరు నన్ను పెళ్లి చేసుకున్నది ప్రేమతో ఏం కాదు. అంజలి, నువ్వు అనవసరంగా మాట్లాడొద్దు. జరిగిన తప్పుని పదే పదే ఎత్తు చూపించొద్దు. చెప్తే తప్పే ఉంది. మీరు నా బలహీనతను ఉపయోగించుకున్నారు. నా జీవితం, ఈ బిడ్డ మీరు నాకు ప్రసాదించిన భిక్షగా. కాబట్టి మీరు ఏమైనా చేయొచ్చు. మీరేం చేసినా నేను బానిసలా పడుంటానని మీకు బాగా తెలుసు. అందుకేగా ఈ ఆస్తంతా మీ చెల్లెలకి ఇచ్చారు. మన ఇల్లు పొలం బామర్ది కోసం తాకట్టు పెట్టారు. ఎవరు ఎప్పుడొచ్చి ఏ సహాయం అడిగినా చేతిలో ఉన్నదంతా దారిపోసేశారు. నాకు నా బిడ్డకి మీరు ఏం మిగిల్చారు చెప్పండి. ఇక నా దగ్గర మిగిలింది తాళొక్కటి. ఇది కావాలా? తీసుకోండి. పెద్ద లీడర్ నేను గొప్పలు చెప్పుకుంటూ ఊరంతా తిరుగుతున్నారే గాని నాకు మార్చుకోవడానికి మరో చీర ఉందో లేదో మీకు తెలుసా? మనం గారంగా చూసుకుంటున్న పిల్లాడి స్కూల్ ఫీజు ఇంకా కట్టలేదు. అంజలి, కాస్త ఓపిక పట్టు. నాకు కొంచెం టైం ఇవ్వు. ఆ లోపల ఏదో ఒకటి చేస్తానులే. టైం కావాలా? పెళ్ళై 10 ఏళ్ళైంది. ఈ టైం సరిపోదా? ఏదో సరి చేస్తారట. ఇక బట్టలతో రోడ్డు మీద పడాలి, తర్వాత అడుగు తినాలి. మర్యాదగా ఆపుతావా లేదా? చెల్లెలే కావాలనుకుంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? తన్నే కౌగిలించుకుని పడుకోవచ్చుగా. ఏం మాట్లాడుతున్నారు? నోటికి ఎంత వస్తే అంత బాగడం. నేను వద్దు వద్దు అనుకుంటే పిచ్చికి తిరుగుతున్న రోడ్ల మీద. ఏమనుకుంటున్నారు? ఏమైంది? ఏమైంది? చెప్పరా? సరే వెళ్ళి చూసుకో, వచ్చేస్తాను. చూపించు. నువ్వు రారా. ఎక్కడుందో చూపించు. అక్కడ అంజలి, అంజలి, ఏమైందమ్మా నీకు? ఏమైందిరా? అంజలి, నా చెల్లిని ఏం చేశారా నువ్వు? వీడే ఏదైనా చేసి ఉంటాడు. ఇది వదలరా. వాడు ఏదో చేశాడు నా చెల్లిని. చూడు, దిగండ్రా. ముందు బయటికి తీయండి. నిన్ను ముందు తను బయటికి తీయండి.